ఆ మెడికల్ షాప్ కుర్రాళ్ళు హరిని గిరిని మీ వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? హరి గిరియా ఎవరు వాళ్ళు? అరే ఇలా చూడు, కర్ణుడికి కవచ కుండలాగా ఈ కాకి షర్ట్ నిన్ను కాపాడుతోంది. లేదంటే ఈ పాటికి నిన్ను షూట్ చేసి ఉండేవాడిని. ఎస్ఐ కానిస్టేబులే హరిగిరిని కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు. తెలిసింది కదా, ఫోన్ చెయ్యి 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 చెయ్యి. గీత పట్టుకుంది మీ వాళ్ళ. తన దగ్గర నా వస్తువు ఒకటి ఉండిపోయింది. దాని ధర ఎంతో తెలుసా నీకు? ₹1,00,00,000. చెప్పండి సార్. ఎవరి దగ్గర సార్? మేడం ఫోన్ మీకే. ఎవరు? ఇన్స్పెక్టర్ సార్. హలో సార్. అయితే నువ్వు 5 లక్షలు తీసావన్నమాట. ఏంటి అడ్డదిడ్డంగా తలుపుతున్నావు? అయితే తీసావనేగా? ఇన్స్పెక్టర్ గారి చిన్న ఇంట్లోనా? కాదు, ఇన్స్పెక్టర్ పెద్దింట్లో. పెద్దింట్లో తీసింది నేను. లేదు, నేను. మరి నేను తీసింది ఇన్స్పెక్టర్ చిన్నింట్లో. అరే దుర్మార్గుడా, నువ్వు మామూలుడు కాదన్నా. 2 ఏళ్లలో 5 లక్షలు తీసింది నేనేనని వాళ్ళకి నన్ను పట్టిస్తావు కదా? లేదు లేదు, మాట్లాడక. నేను మాత్రం ఈ వేదులంట బెచ్చగాళ్ళగా బెచ్చమెత్తుకుంటూ ఉండాలా? నువ్వు మాత్రం రాజాలా బతుకుతావు అన్నమాట. నువ్వు నాతో మాట్లాడకన్నా. హరి హరి హరి, నీతో మాట్లాడకపోతే ఆ రోజు వీళ్ళు నన్ను కొడుతూ ఉంటే నువ్వు తమాషా చూస్తున్నట్టు చూసావు. 5 లక్షలు తీసింది నువ్వేనని చెప్పొచ్చుగా. నన్ను కూడా వాడు బాగా ఎరగదీశారు కదా, అప్పుడు నువ్వు కూడా చూస్తూ ఊరుకున్నావు కదా. సరే సరే, ఇక మీద నువ్వు నాతో మాట్లాడు. హరి, నా మాట విను. మాట్లాడుతున్నా. కన్నా. ఎస్ మేడం. వాళ్ళని వదిలే. ఎందుకు మేడం? వాళ్ళు చెప్పింది కరెక్టే, వదిలే. మీరు వెళ్ళొచ్చు. మేడం, నిజంగానే మేము వెళ్ళొచ్చా మేడం? ఏంటి భయంగా ఉందా? లేదు లేదు, ఊరికే అడిగాను. మళ్ళీ ఈ విధంగా మిమ్మల్ని చూశాను. నేను మాట్లాడను, కన్నా మాట్లాడతాడు. రెడీ మేడం. సరే మేడం. ఓకే మేడం. రేయ్, ఫోన్ ఆవిడకి ఇవ్వు. ఎవరికి సార్? ఎస్ఐ గారికి పోయా. మేడం మీకే ఫోన్. ఎవరు? ఇన్స్పెక్టర్ సార్. ఓకే మేడం. సార్. ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎలాగమ్మా? ఓ, మిస్డ్ కాల్ ఉంది. సారీ సార్, సారీ. లో బ్యాటరీ, అందుకే సైలెంట్ మోడ్ లో పెట్టాను. సరే సరే, వాళ్ళని వదిలే. మరి 5 లక్షలు? అవన్నీ మారని నోట్లని తెలిసిందే సార్. నేను వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఆ విషయాలన్నీ వదిలేసి వాళ్ళిద్దరిని అక్కడే ఉంచి నువ్వు స్టేషన్కి రామ్మా. సరే సార్. ఓకే చెప్పాను. ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉండదు. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? కామ పిశాచి. 3వ రీల్లో ఓ బిట్ వస్తుంది, చూసాడతావా? మరి బయలుదేరు. ముందు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నా. తన్నులు తింటాం నా వల్ల కాదు. అది ఆటో వస్తుంది. బయలుదేరు. అమ్మా అన్నా, ఒళ్ళంతా ఒకటి నొప్పులు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఒక కటింగ్ వేస్తే నొప్పులు పోతాయి. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయరా? దారిలో చూద్దాంలే. ఎవరైతే? హలో, ఎవరై నువ్వు? ఇది షేర్ ఆటో కాదు, పర్సనల్ ఆటో. చెప్తే మీకు అర్థం కావట్లేదా? మీకే చెప్పేది. అయ్యో, మనం ఏమైనా స్కూల్ కు వెళ్తున్నావా? ఇలా కూర్చున్నారు. ఏమిటిది? మీసాల కాంపిటీషన్ ఎక్కడైనా జరుగుతుందా? నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆటో డ్రైవరు ఈ బండికి డ్యూ కట్టలేదు, అందుకే ఈ మీసాలందరూ కలిసి వచ్చి ఈ బండిని సీజ్ చేసి తీసుకెళ్తారు. మనకే సమస్య లేదు. హలో మీసాల లీడరు, వెళ్లేదారిలో మమ్మల్ని దింపేసేయాలండి. ఏమైంది సార్? అన్నగాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. కాస్త వివరంగా చెప్పండి సార్. వాడు నన్ను అనవసరంగా ఎన్నో తిట్లు తిట్టాడు. మన డిపార్ట్మెంట్ ని అవమానించాడు. వాడికి పోలీస్ పవర్ ఏంటో మనం చూపించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఎన్కౌంటర్. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. ఇది ఎవ్వరికీ తెలియకుండా నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్.